హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ 18 వీడియోలో కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ను ఎలా డిలీట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఫైల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కంప్యూటర్లో మనం సేవ్ చేసే ఏ డేటా అయినా కూడా ఒక ఫైల్ రూపంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫొటోస్, వీడియోస్, సాంగ్స్, వర్డ్ డాక్యుమెంట్స్, వీటన్నిటినీ కూడా ఫైల్స్ అంటారు. మన కంప్యూటర్లో అవసరం లేని ఫైల్స్ ఎక్కువైనప్పుడు స్టోరేజ్ ఫుల్ అవుతుంది. సో మన కంప్యూటర్లో అవసరం లేని ఫైల్స్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మౌస్ని యూజ్ చేసి కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీరు డిలీట్ చేయాలనుకున్న ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మౌస్ ద్వారా ఫైల్స్ను డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్ యూజ్ చేసి కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు డిలీట్ చేయాలనుకున్న ఫైల్ను మౌస్తో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేయండి. ఆ ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా కీబోర్డ్ ద్వారా కంప్యూటర్లో ఉండే ఫైల్స్ను డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం మౌస్తో కీబోర్డ్తో డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఉంటాయి. రీసైకిల్ బిన్ ఓపెన్ చేశాను. నేను డిలీట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవి మనకి మళ్ళీ కావాలి అనుకుంటే ఆ ఫైల్ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే రీస్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మనం ఈ ఫైల్స్ని ఎక్కడి నుండి అయితే డిలీట్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళి రీస్టోర్ అవుతాయి. ఒకవేళ మీకు డిలీట్ చేసిన ఈ ఫైల్స్ అవసరం లేదు, పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి అనుకుంటే రీసైకిల్ బిన్లోకి వచ్చి మీరు డిలీట్ చేసిన ఫైల్స్ను సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే అందులో డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎస్ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ను పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి. రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ని ఒక్కొక్కటిగా కాకుండా ఫైల్స్ అన్నింటినీ ఒకేసారి పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే రీసైకిల్ బిన్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో ఎంటీ రీసైకిల్ బిన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా ఫైల్స్ను పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైల్స్ని డైరెక్ట్గా పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు డిలీట్ చేయాలనుకున్న ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ కీను హోల్డ్ చేసి పట్టుకుని డిలీట్ కీను ప్రెస్ చేయండి. ఇలా మీకు ఒక వార్నింగ్ మెసేజ్ కనిపిస్తుంది. ఎస్ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ రీసైకిల్ బిన్కి వెళ్లకుండా డైరెక్ట్గా పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. ఇలా పర్మనెంట్గా డిలీట్ చేశాక మీకు ఆ ఫైల్ కావాలనుకున్నా కూడా రీస్టోర్ అవ్వదు. సో ఫైల్స్ని ఎప్పుడూ కూడా టెంపరీగా డిలీట్ మాత్రమే చేసుకోండి. 2-3 డేస్ గడిచిన తర్వాత ఆ ఫైల్ మనకి అవసరం లేదనుకున్నప్పుడు మాత్రమే రీసైకిల్ బిన్లోకి వెళ్ళి పర్మనెంట్గా డిలీట్ చేసుకోండి. ఇప్పుడు మనం మల్టిపుల్ సెలెక్షన్ చేసి ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మల్టిపుల్ ఫైల్స్ని డిలీట్ చేయాలనుకున్న ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకొని మీరు డిలీట్ చేయాలనుకున్న ప్రతి ఫైల్ పై లెఫ్ట్ క్లిక్ చేస్తూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అన్ని ఫైల్స్ సెలెక్ట్ అయిన తర్వాత కీబోర్డ్లో డిలీట్ కీను ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా ఫైల్స్ను మల్టిపుల్ సెలెక్షన్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంప్యూటర్లో ఉండే ఫైల్స్ను డిలీట్ చేసుకోవాలి. ఇక్కడతో క్లాస్ 18 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 19లో కంప్యూటర్ కీబోర్డ్ను ఎలా యూజ్ చేయాలనే టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.